లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం. అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే. నీ వెంట వచ్చేదేది అంటే నువ్వు పెట్టినది ఏదిందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది. ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో ఇవ్వకు. నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చే. రేపు పొద్దున్నో సన్యాసి వస్తాడు, భవతి భిక్షాం దేహి, నీ అదృష్టం గృహస్థువి పెట్టు. ఓ బ్రహ్మచారి వస్తాడు, పెట్టు. ఇచ్చేటప్పుడు శ్రియాదేయం, నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా హిరియాదేయం, సిగ్గుపడుతూ ఎంతమంది ఎన్ని ఇచ్చారు. మనకి ఉన్నదానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం. పెట్టినది ఎక్కడికి పోదు, పెట్టినది మనిషిని కాపాడి తీరుతుంది. అందున ఏ యోగ్యత, ఏ పాత్రత కలిగిన వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడో అదే అక్కడికొచ్చి కాపాడుతుంది. శంకర భగవత్పాదులంటి మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించకుండా. మీరు గమనించండి, ఒక 10 ఏళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి. ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు? మరి ఏం విచిత్రం అండి ఇది. గుళ్ళల్లో జనం విపరీతంగా పెడుతున్నారు, గుళ్ళు కొత్తవి కట్టేస్తున్నారు, పాత ఉండగా అభిషేకాలు చేసేస్తున్నారు, ఏ పండగ వదలట. గ్రామ దేవతల జాతరలు ఇదివరకు ఎవడు. ఓం సాయి రామ్, ఓం సాయి, ఓం సాయి రామ్, ఓం సాయి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదావుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయినా